హాయ్ వ్యూవర్స్, అందరు ఎలా ఉన్నారు? నేను వచ్చేసి ఈరోజు బెండకాయ కర్రీ అయితే చేస్తున్నాను. ఈ బెండకాయ కర్రీ వచ్చేసి రోజు చేసుకునేలా కాకుండా డిఫరెంట్గా నేనైతే ఈరోజు బెండకాయ కర్రీ అనేది ట్రై చేశాను. ఎందుకంటే ఒకే స్టైల్లో చేసుకుంటే కనుక మనకు టేస్ట్ అనేది ఒకే విధంగా ఉంటుంది, డిఫరెంట్గా కొత్తగా మనకు ఉండదు. సో బెండకాయ కర్రీ అనేది ఇలా కూడా ఒకసారి కొత్త విధానంలో మీరు వండి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, డిఫరెంట్గా కూడా ఉంటుంది. డిఫరెంట్ స్టైల్స్లో చేసుకునే వారికి ఇది బాగా నచ్చుతుంది. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా నేను మంచి కుకింగ్ వీడియోస్, తర్వాత ట్రావెలింగ్ వీడియోస్, సాంగ్స్ ఇవన్నీ నేను యూట్యూబ్లో ఎవ్రీడే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. నా సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. ఇంకా నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అయితే ఈ బెండకాయ కర్రీ అనేది మనము ఎలా చేసుకోవాలి అంటే గనక, ఫస్ట్ అయితే మనము లేత బెండకాయల్ని ఈ కర్రీ కోసం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఈ బెండకాయల్ని కట్ చేసుకునేది ఎలా కట్ చేసుకోవాలంటే, 1-2 అంగుళాల పొడవు ఉండే విధంగా ఒక బెండకాయని 3 పీసెస్గా చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకోకుండా ఇలా పొడవుగా మనము ముక్కలుగా చేసుకోవాలి. అలాగే అన్ని బెండకాయలను కూడా మనము కట్ చేసుకోవాలి. ఈ బెండకాయలు కట్ చేసేటప్పుడు ఏదైనా పురుగు అవన్నీ ఉన్నాయేమో అని చెక్ చేసుకొని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మిక్సీ జార్లో పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, వెల్లుల్లి రెబ్బలు, సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. సాల్ట్ అయితే తప్పనిసరిగా వేసుకోవాలి, ఎందుకంటే ఇవి కమిలిపోకుండా ఉంటాయి. మిరపకాయలు నల్లగా కాకుండా ఇలా కలర్ఫుల్గా పేస్ట్ అనేది మనము మిక్స్ చేసినప్పుడు ఇలా కలర్ఫుల్గా వస్తుంది. ఒక వెడల్పాటి గిన్నెలో ఈ బెండకాయల్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ బెండకాయల్ని మనం తీసుకొని ఇందులోకి సరిపడినంత, రుచికి సరిపడినంత, ఎందుకంటే మనము ఆల్రెడీ పచ్చిమిరపకాయల్లో మనము సాల్ట్ అనేది వేసుకున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగా మనము దీంట్లోకి సాల్ట్, కారము, పసుపు, ధనియాల పొడి, నెక్స్ట్ వచ్చేసి మనము ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మసాలాను వచ్చేసి ఇందులోకి యాడ్ చేసుకొని మనం బాగా కలుపుకొని ఒక 1/2 అవర్ పాటు దీన్ని బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలి, నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల ఏంటి అంటే కనుక, ఇలా మనం నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులోకి సరిపడినంత ఆయిల్ తీసుకొని ఇందులోకి వచ్చేసి మనం పోపు వేసుకోవాలి. పోపుకి వచ్చేసి యాజ్ యూజువల్గా ఎలా వేస్తామో అలానే ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఇంకా శనగపప్పు, ఇంకా ఎండుమిర్చి, కరివేపాకు, ఇలా ఏ అవైలబుల్లో ఉంటే అవన్నీ వేసేసుకొని బాగా లైట్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత మనం వచ్చేసి ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ బెండకాయలను వచ్చేసి ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ బెండకాయలు మనము యాడ్ చేసుకున్నప్పుడు మనం వచ్చేసి గరిటెతో తిప్పేటప్పుడు వచ్చేసి మనము స్లోగా, చాలా సున్నితంగా మనము టర్న్ చేసుకోవాలి. గట్టిగా మనము తిప్పినామనుకోండి ఇవి బెండకాయలు అనేవి విరుగుతాయి. మనం ఎంత స్లో ఫ్లేమ్లోనే ఈ బెండకాయలు అనేవి 80% వరకు మనం ఉడికించుకోవాలి. 80% ఉడికిన తర్వాత ఇందులోకి మనం టమోటాలు యాడ్ చేసుకోవాలి. టమోటాలు బాగా కొద్దిగా మగ్గిన తర్వాత మనం వచ్చేసి ఆనియన్స్ వచ్చేసి రెక్కలుగా మనం కోసుకోవాలి. రెమ్మలుగా అంటే లేయర్స్గా, ఇలా వీడియోలు చూపిస్తున్న విధంగా ఇలా లేయర్స్గా కట్ చేసుకొని ఇందులో వేసుకోవడం వల్ల మనము కర్రీ తినేటప్పుడు ఆనియన్స్ అనేవి మనకు ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. పళ్ళకు మనకు తినేటప్పుడు పంట కింద ఈ ఆనియన్ పడుతూ ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఈ బెండకాయలు కూడా మనం డివైడ్ చేసుకొని నలుచుకుంటూ తినచ్చు, ఎందుకంటే పెద్ద బెండకాయలు కాబట్టి. ఇంకా ఫైనల్గా మనం కొత్తిమీర అనేది వేసుకొని స్లో ఫ్లేమ్లోనే ఒక మూత పెట్టేసి దీనిని బాగా కుక్ చేయాలి. కుక్ చేసిన తర్వాత మనం రుచికి సాల్ట్ అనేది సరిపోయిందా లేదా అని చూసుకొని, ఒకవేళ సాల్ట్ యాడ్ చేయాల్సి ఉంటే సాల్ట్ యాడ్ చేసుకొని ఇంకా స్టవ్ అయితే కట్టేసేయాలి. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా నేను మంచి వీడియోస్ యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.